చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేసాను, ఓపెన్ చేయండి. ఇంకోటి నాగరాజ్, ఈసీసీ మీద కూడా చాలా ఉన్నాయి నాగరాజ్ వేకెన్సీస్. చాలా మంది లేవంటారు కొంతమంది. ఈసీసీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ చూడు. ఇవి ఫస్ట్ సేల్స్ ఎస్డి అనమాట. ఎస్డి అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కదా, చూడండి. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. O2C అంటాం కదా, O2C ఎంట్రీస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్ ఎనీవే. సో O2C ఆర్డర్ టు క్యాష్ అంటాం కదా, అది. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ వి విల్ మ్యాప్ ది జిఎల్ అకౌంట్స్. అంటారు. తర్వాత చూడండి, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. నేను చాట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి, మీరు టైప్ చేయొద్దు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో ఓపెన్ చేయండి, అది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎస్డిలో సేల్స్ ఆర్గనైజేషన్. ఎంఎంలో మనం ప్లాంట్ డిస్కస్ చేసాం కదా, ప్లాంట్ లేదంటే వ్యాలిడేషన్ ఏరియా అనుకున్నాం, దీన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎస్డికి వచ్చేసరికల్లా సేల్స్ ఆర్గనైజేషన్. ఎంఎంలో కంపెనీ కోడ్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇది. సో మనం ఫస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం. సేల్స్ ఆర్గనైజేషన్ అనేది ఎస్డిలో హైయెస్ట్ హైరార్కీ. సో సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. మనం పాత్ ద్వారా వెళ్ళొచ్చు, టీకోడ్ ద్వారా వెళ్ళొచ్చు. SPRO, IMG, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్. Enterprise structure, definition, sales and distribution, define, copy, delete, check sales organization. OV నోట్ చేసుకుంటారా? OVX5 అంట టీ కోడ్. దానికి ముందు నోట్ చేయండి, OVX5. రైట్ సైడ్ తీసేయండి, అవి అవసరం లేదు. 2 ఉంచండి, 2 అనేది ఉంచండి, అవి అసైన్ చేస్తాం కదా. సరే, సో సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. OVX5 వెళ్ళండి. డిఫైన్, కాపీ, డెలీట్, చెక్ సేల్స్ ఆర్గనైజేషన్. డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. నివెంట్రీకి వెళ్ళండి. AMSO, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ అని ఇచ్చేసి నెక్స్ట్ బాక్స్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ INR. ఇవ్వండి. INR ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ఇక్కడ ఏం చేయాలి? సేల్స్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, లేదంటే మనం ఏమి ఇచ్చాము? AMSO
సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చారు కదా. నెక్స్ట్ సెర్చ్ టర్మ్స్ లో కూడా ఇవ్వండి. సెర్చ్ టర్మ్స్ లో కూడా ఏఎంఆర్ సేల్స్ మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏం క్రియేట్ చేసాము, ఏఎంఎస్ఓ కదా, ఆ నేమ్ కూడా ఇవ్వండి. పైన ఏఎంఎస్ఓ ఇక్కడ అక్కడ కాదు, అక్కడే పైన ఏఎంఆర్ ముందు అక్కడ ఏఎంఎస్ఓ ఇవ్వండి. ఏఎంఎస్ఓ లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. రిమైనింగ్ అన్ని ఫిల్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నోట్ చేసుకోండి. సేల్స్ ఆర్గనైజేషన్ ఏఎంఎస్ఓ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ ఛానల్ క్రియేషన్. డిస్ట్రిబ్యూట్ ఛానల్ క్రియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రిటైలర్, రిటైలర్ టు కస్టమర్. మ్యానుఫ్యాక్చర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రిటైలర్, రిటైలర్ టు కస్టమర్. సో మీ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఉందా, డిస్ట్రిబ్యూటర్ స్టేజ్లో ఉందా, హోల్సేలర్ స్టేజ్లో ఉందా? ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బేస్గా చేసుకుని మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ కాపీ డెలీట్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డెలీట్ ఛానల్, డిఫైన్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఉంటే తీసుకుంటాము. ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూ ఇస్తారా? ఏడబ్ల్యూ ఇవ్వండి. ఏడబ్ల్యూ హోల్సేలర్, హోల్సేలర్ పొజిషన్లో ఉన్నారు మన వాళ్ళు. హోల్సేలర్ డబ్ల్యూఓఎల్ఈ ఓల్ సేలర్, హోల్ కాదు, డబ్ల్యూఓఎల్ఈ హోల్సేలర్. హోల్సేలర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సెల్లర్ SCLER, సెల్లర్. నెక్స్ట్ ఏడి ఇవ్వండి. ఏడి డిస్ట్రిబ్యూటర్. ఏడి ఉందా? ఏమిస్తారు ఏడి బదులు? ఓ పని చేయండి, పైన 9W ఇవ్వండి. 9W ఇవ్వండి. A9 ఇస్తారా? 9W 9D ఇదైతే ఎవరు యాడ్ చేయరు కదా, ఇక్కడ యాడ్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ మీ కంపెనీ ఏ స్టేజ్లో ఉంటే తీసుకోవాలి. హోల్సేలర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ స్టేజ్లో ఉంది. మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్.
సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ షిఫ్టింగ్ పాయింట్. షిఫ్టింగ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? షిప్పింగ్ పాయింట్ అంటే మన ప్రోడక్ట్స్ ఎక్కడ నుండి మనం షిప్ చేస్తున్నాం కస్టమర్కి. షిఫ్టింగ్ పాయింట్ ఈజ్ ఏ ప్లేస్ ఫ్రమ్ వేర్ ఈజ్ ది వేర్ ఈజ్ షిప్పింగ్ ప్లేస్ టు ది కస్టమర్. షిప్పింగ్ పాయింట్ ఈజ్ ఏ ప్లేస్ ఫ్రమ్ వేర్ ఈజ్ షిప్పింగ్ ప్లేస్ టు ది కస్టమర్. షిప్పింగ్ ఎక్కడ నుంచి మనం షిప్ చేస్తున్నాం, కస్టమర్కి మనం ఎక్కడ నుండి గూడ్స్ పంపిస్తున్నాం, అది డిఫైన్ షిప్పింగ్ పాయింట్. వెళ్ళండి, ఇక్కడ ఉన్నది వేరే చోటు ఉంటుంది. లాజిస్టిక్ ఎగ్జిక్యూట్ ఉందా కింద? లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్ ఉంది కింద, అక్కడ అదే లైన్లో లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్. డిఫైన్ షిప్పింగ్ పాయింట్ OVXDనా? వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ $6,000 ఉందా పొజిషన్కి? 6,000 తీసుకోండి. $6,000 లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? కాపీ చేయండి దాన్ని. 6,000 రిమూవ్ చేసి AMPS ఇచ్చారు. షిప్పింగ్ పాయింట్ డిస్క్రిప్షన్ లో షిప్పింగ్ పాయింట్ అని టైప్ మార్చండి. అది షిప్పింగ్ పాయింట్. రిమైనింగ్ మీరేం మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? అవన్నీ యాక్టివ్ ఉంచేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి షిప్పింగ్ పాయింట్, మీ కంపెనీ కోడ్. కింద ఫామ్ ఫిల్ చేయండి, అదంతా ఫిల్ చేయండి. సేవ్ చేయండి. షిప్పింగ్ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ assign సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. assign సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏముంది? టు కంపెనీ కోడ్. వెళ్ళండి, సేమ్ పార్ట్ అసైన్మెంట్స్కి వెళ్ళండి. అసైన్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. assign సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. assign సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. టీ కోడ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? పొజిషన్కి వెళ్ళండి.
మీ సేల్స్ ఆర్గనైజేషన్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్, సేవ్ చేయండి. సో మన కంపెనీ కోడ్కి సేల్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది? అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని మన సేల్స్ ఆర్గనైజేషన్కి అసైన్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళాలి, మనం కొత్తగా క్రియేట్ చేయాలి కదా, అసైన్ చేయాలి కదా. మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి? AMSO, కింద కూడా AMSOనే. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 2 క్రియేట్ చేస్తాం కదా, 9W9D. అది మన సేల్స్ ఆర్గనైజేషన్కి మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ అసైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్. అసైన్ డివిజన్ క్రియేట్ చేస్తాం మనం. సిఓలో చేసాం, అది ఇక్కడ కాదు నారాజ్, నేను చెప్తాను, వెళ్ళు అక్కడ పాత్రలోకి వెళ్ళి చెప్తాను. సిఓలో మనము సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్ క్రియేట్ చేస్తాం కదా, అవి ఇక్కడ అసైన్ చేయాలి. ఎంఎంలో చేస్తాం కదా, అవి డివిజన్స్. వెళ్ళి పాత్కెళ్ళి OVXA. వెళ్ళండి, పాత్కెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మన సేల్స్ ఆర్గనైజేషన్ ఇవ్వండి. డివిజన్, మన డివిజన్ ఏముంది? సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో OVXB కాన్ఫిగరేషన్లో చేస్తాం, అవేనా? ఇవేనా? సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. వెరీ గుడ్, గుర్తుపెట్టున్నాం, నాకు గుర్తులేదు ఇవి. ఈ రెండు చూడండి, మన సేల్స్ ఆర్గనైజేషన్కి ఎంఎంలో చేసినటువంటి డివిజన్స్ అనేవి అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. నెక్స్ట్ సెటప్ సేల్స్ ఏరియా. సెటప్ సేల్స్ ఏరియా ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ టోటల్గా 4 లెవెల్స్తో తీసుకోవాలి నాగాజ్, 4 లెవెల్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఫస్ట్ ఏమి ఇచ్చాం? సెకండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 2 క్రియేట్ చేశాం కదా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 9D ఫస్ట్ పైన 9D. ఓకే, ఇలానే ఓకే. ఫస్ట్ 9D పైన ఇచ్చేసి 9D కింద, అది కింద. వెయిట్ నారాజ్, వెయిట్ ఇలా కాదు. 9D లేదు, కింద కూడా 9D, ఫస్ట్ పైన కూడా 9D ఇచ్చి
9W తీసేసి 9D నాగరాజ్, క్రింద కూడా 9D, 2 లెవెల్స్లో 9D ఇచ్చావు. తర్వాత సెకండ్ వన్ ఏముంది, హోల్సేలర్ ఇంకోటి క్రియేట్ చేసావు కదా, 9W 9W రైట్. తర్వాత చూడు, సో 9D అనేది ఏ డివిజన్ కిందకు వస్తుంది, సిమెంట్ డివిజన్. ఫస్ట్ పైన సిమెంట్ డివిజన్ ఇవ్వండి అక్కడ, తర్వాత స్టీల్ డివిజన్ ఇవ్వండి, స్టీల్ డివిజన్, మళ్ళీ అగైన్ సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్. ఇవి చూడు ఎలా లింక్ అవుతుంది అనేది గమనించాలి. ఎంటర్ చేయి, ఎప్పుడు చూడు గమనించి నీకు అర్థమవుతుంది ఇవి ఎలా చేసామనేది చూడు. కాన్ఫిగరేషన్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, తర్వాత సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్, సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్, ఇట్లా చేయాలి. ఓకేనా. ఇందులో ఎంఎంలో ఏం చేసాం మనం, డివిజన్స్ అనేవి ఎంఎంలో చేస్తాం. ఓకేనా, అవి ఇట్లా చేయాలి. ఇవి సేవ్ చేయి. ఇదంతా ఎంఎం వాళ్ళే, ఎస్డి వాళ్ళే చేస్తారు, మనకేం సంబంధం లేదు, జస్ట్ మనం చేస్తున్నాం అంతే. ఓకేనా. నెక్స్ట్ నారాజు సార్ ఓపెన్ చేయి, కాన్ఫిగరేషన్ చెక్ చేస్తాను కరెక్ట్ ఉందా. నెక్స్ట్ assign sales organization to distribution channels to plant. బాకల్ కరెక్టే ఉంది. assign సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది చూడు, assign సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్. ఎగ్జిక్యూట్ చేయండి. assign సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లాంట్. వెళ్ళు, కాన్ఫిగరేషన్ చేద్దాం నారా. అలా కాదు నీకు అర్థం అవ్వదు, వెళ్ళు. ఇన్వెంటరీకి వెళ్ళి 2 లెవెల్స్ లో సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకో. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి మంది, ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి, 9Dనా, 9D ఫస్ట్ చెప్తా, 9D ఫస్ట్ ఇవ్వు, ఎట్లయినా పర్వాలేదు. 9D, సెకండ్ 9W, ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ప్లాంట్, మన ప్లాంట్ ఏంటి, ఎంఎంలో క్రియేట్ చేసాం కదా ప్లాంట్, ఎంఎంలో క్రియేట్ చేసాం, ప్లాంట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఏం చేసాము, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. ఎంటర్ చేయి. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇవన్నీ చేస్తాం. హోల్సేలర్, ప్లాంట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ సేవ్ చేయి. నెక్స్ట్ డిఫైన్ రూల్ బై సేల్స్ ఏరియా. డిఫైన్ రూల్ బై సేల్స్ ఏరియా. టీ కోడ్ నోట్ చేసుకుంటావా. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ మనయే కదా. రూల్ దగ్గర చూడండి, ఇవన్నీ మనం అసైన్ చేసాము. రూల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. 1 స్టాండర్డ్ 1 డ్రాప్ డౌన్ చేయండి. కింద ఉంది చూడు బటన్, మీకు రైట్కి వెళ్ళడానికి లాస్ట్ లో ఉంటుంది బటన్. అది
అదే అయ్యో అక్కడ కాదు నాగరాజ్, రైట్ ట్యాబ్ అని చూడండి, రైట్ సైడ్ అది డ్రాప్ డౌన్ చేయి. 1 అంటే ఏంటి చూడు, బిజినెస్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ 1, దిస్ ఇస్ ద స్టాండర్డ్. ఇవ్వండి అన్నిటికీ. ఫోర్ లెవెల్స్ లో ఇవ్వాలి. సేవ్ చేయండి. స్టాండర్డ్ 1 is the standard. Okay, next assign shipping point to place. Assign shipping point to plant. షిప్పింగ్ పాయింట్ ని ప్లాంట్ కి అసైన్ చేస్తున్నాం. లాజిస్టిక్ ఎగ్జిక్యూట్ లో ఉంటుంది చూడు, ఇంకా క్రింద ఉంది లాజిస్టిక్ ఎగ్జిక్యూట్, ఇంకా డౌన్ అదే అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. VOXC అంట. ఇది కొంచెం కేర్ఫుల్ గా చేయాలి నాగరాజ్. 1 minute. ఫస్ట్ మన ప్లాంట్ ఎక్కడ ఉంది సెలెక్ట్ చేసుకోండి. పైనే ఉంటుంది కదా నాగరాజ్. లేదా ఓ పని చేయండి, పైకి వెళ్ళిపోని చెప్తాను. పైకి వెళ్ళి Ctrl+F ఇవ్వండి. Ctrl+F ఇచ్చారు కదా, ఇలా ఓపెన్ అయింది కదా. మీ ప్లాంట్ ఫైండ్ దగ్గర మీ ప్లాంట్ ఇవ్వండి. వెరీ గుడ్, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, మీ ప్లాంట్ ఇచ్చారు, కంటిన్యూ వచ్చేసిందా, ప్లాంట్ వచ్చిందా. నెక్స్ట్ మీ ప్లాంట్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు, ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత పైన అసైన్ ఒక ఆప్షన్ చూడండి. అసైన్ అనే ఆప్షన్ వచ్చింది. ప్లాంట్ సెలెక్ట్ చేశారు కదా, అసైన్ అనే ఆప్షన్ వచ్చింది. అసైన్ తర్వాత అసైన్ క్లిక్ చేశారు. అసైన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏం ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఇక్కడ కూడా Ctrl+F ఇవ్వండి. ప్లాంట్ ఇచ్చారా, కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్లాంట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలాగండి. ప్లాంట్ ఇచ్చారు కదా, క్లోజ్ చేయండి. ఫైండ్ దగ్గర ఇక్కడ ఏమి ఇవ్వాలి మనము, ఏఎం ఇంకోటి ఇచ్చాము, ఇంకోటి ఏం క్రియేట్ చేసాము, షిప్పింగ్ పాయింట్ ఇవ్వాలి. ఏఎంఎస్పి కదా, షిప్పింగ్ పాయింట్ ఇవ్వాలి. అది షిప్పింగ్ పాయింట్ ఇవ్వండి. అది సెలెక్ట్ చేయండి షిప్పింగ్ పాయింట్ ని. కంటిన్యూ. ప్లాంట్ కి షిప్పింగ్ పాయింట్ యాడ్ అయిందా కింద. ఈ ప్లాంట్ ఎక్కడ ఉంది, సెలెక్ట్ చేయండి. ప్లాంట్ సెలెక్ట్ చేయండి. ప్లాంట్ కి షిప్పింగ్ పాయింట్ యాడ్ అయింది చూసారా. పైన మీ ప్లాంట్ ఉంది, క్రింద ఏముంది మీ షిప్పింగ్ పాయింట్ ఉంది. ఇట్లా రావాలి. ప్లాంట్ కి షిప్పింగ్ పాయింట్ అనేది అసైన్ అవ్వాలి. ఏఎంపిటి మీ ప్లాంట్, ఏఎంఎస్పి అనేది మీ షిప్పింగ్ పాయింట్. ఓకేనా, సేవ్ చేయండి నాగరాజ్. కంటిన్యూ. ఓకే, సేవ్. SD enterprise structure as well as SD assignments completed. Recording off చేయండి నాగరాజ్.
అర్థమైందా నాగరాజు ఇంతవరకు క్లియర్గా ఉందా? నెక్స్ట్ ఏంటంటే ఎస్టీ కాన్ఫిగరేషన్స్ పెట్టుకోండి 10 మినిట్స్. ఓకే సార్. ఎస్టీ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది నాగరాజు. యాక్చువల్ ఎస్టీ చాలా ఈజీగా ఉంటుంది.